ఈరోజు చాలామందిని సాతాను భ్రమ పెడుతున్నాడు. నేను క్రైస్తవుడిని కాబట్టి పరలోకానికి వెళ్తానని భ్రమలో ఉన్నారు చాలామంది. క్రైస్తవుడు అయినందుకు నువ్వు పరలోకానికి వెళ్ళవు. క్రీస్తును కలిగి ఉంటేనే పరలోకానికి వెళ్తావు. వాక్యం సెలవిస్తుంది, నమ్మి విశ్వసించువాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. ఏమి విశ్వసించాలి? యేసు నా కోసం ప్రాణం పెట్టాడని, రక్తాన్ని చిందించాడని, ఆయన దేవుడని నువ్వు నమ్మాలి. రెండవది, నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి, రక్షింపబడతావు. లేకపోతే నరకం తప్పదని బైబిల్ సెలవిస్తూ ఉంది. నువ్వు పుట్టుకతో క్రైస్తవుడు అయినా, నీ తల్లిదండ్రులు విశ్వాసులైనా, నీవు చర్చికి వెళ్ళే వ్యక్తివైనా, ఒకవేళ చర్చికి వెళ్ళకపోయినా, యేసును అంగీకరించకుండా, పాపాలు ఒప్పుకోకుండా, నీ జీవితంలో నూతన హృదయం పొందుకోకుండా ఉన్నట్లయితే నువ్వు క్రైస్తవుడని పేరు పెట్టుకుంటే సరిపోదు, నీవు ఖచ్చితంగా నరకానికి వెళ్తావు. చాలామంది విశ్వాసుల్లోనే, చాలామంది క్రైస్తవుల్లోనే, చాలామంది దేవుని బిడ్డలని చెప్పుకునే వారిలోనే నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తును నీ సొంత రక్షకుడిగా అంగీకరించి, నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి, నీ కోసం ప్రాణం పెట్టి, నీ శిక్షను ఆయన మీద వేసుకొని నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్న ఆ త్యాగమూర్తిని జ్ఞాపకం చేసుకుంటావా? ఓ విశ్వాసి, ఓ దేవుని బిడ్డ, ఓ క్రైస్తవుడా, నీవు నీ జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడుపుతూ నిత్య జీవం చేరాలన్నదే ప్రభు యొక్క మనసులో ఉన్న కోరిక, హృదయ వాంఛ. ఈ వేదన, ఈ తపన, ఈ కోరిక అర్థం చేసుకొని దేవుని బిడ్డగా పూర్తిగా నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటావా?